నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను. నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. అది జీర్ణమైతే విడిచిపెడతాను. ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు. ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను, పూర్తిగా ఆపేస్తున్నాను. అంటే ఇక ఈ పంచెని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాకలి కడుతుంది, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను. మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాసనం దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచె తీస్తాను. కానీ ఈ పంచె నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాను అనుకోండి. ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు, అది కట్టబడదు, నేను విడిచిపెట్టేశాను. నేను ఎలా ఒక పంచెని జీర్ణమైంది, జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది, తరిగిపోయింది, చిరిగిపోయింది, ఆ కారణం చేత విడిచిపెట్టేశాను. అసలు యథార్థానికి వేదంలో పటలపన్నము అని ఒక పన్నం, అందులో వస్త్రం చిరిగినా, కన్నం పడినా, దాని మీద నిప్పు పడినా, కాలినా, అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు. అటువంటి వస్త్రం కట్టుకోకూడదు. కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం.